పవన్ కళ్యాణ్కు విజయవంతంగా శస్త్రచికిత్స, ప్రస్తుతం నిలకడగా ఉన్న జనసేనాని ఆరోగ్యం. చిన్నారి పునర్వికకు లోకేష్ అభయం, కోట్లాది రూపాయల ఖరీదైన చికిత్సకు మంత్రి భరోసా. మోదీపై సంజయ్ రౌత్ ఫైర్, విపక్షాలను గౌరవించడం, నెహ్రూ ఇందిరను చూసి నేర్చుకోవాలని హితవు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వెలువడింది. గత 2 రోజులుగా ఆయన ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స జరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆయన వెన్నునొప్పి మరియు శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నిర్వహించిన ఎంఆర్ఐ మరియు ఇతర పరీక్షల అనంతరం ఈఎన్టీ విభాగం వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి శనివారం సాయంత్రం ఆపరేషన్ పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పవన్కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ధైర్యవంతుడని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ అన్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ పోస్టులు చేశారు. వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ మరో వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట భార్య అన్నా లెజినోవా మరియు కుటుంబ సభ్యులు ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జనసేన పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కారులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో భారీ శబ్దంతో కారులో పడిపోయింది. సదరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఒడిశాలోని భువనేశ్వర్కు ప్రయాణికులతో బయలుదేరింది. అనకాపల్లి సమీపానికి చేరుకోగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న కారులో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మరియు పోలీసులు కలిసి హోటాహుట్న సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. సుదీర్ఘ ప్రయాణం కావడం, తెల్లవారుజామున డ్రైవర్ కొనుక్కు తీయడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అతివేగంగా ఉందని, డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ఘోరం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును కారులో నుంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళలో సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాంటి ప్రాణాపాయ స్థితి ఎదురవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సామాన్యుల కష్టాలకు స్పందిస్తూ తన ఉదార్థం చాటుకున్నారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అరుదైన మరియు అత్యంత ఖరీదైన చికిత్స అవసరమయ్యే ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక్ జీవితంలో లోకేష్ ఆశాకరణంగా నిలిచారు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల గోడును లోకేష్ ఆలకించారు. వెన్నెముక, కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక్ చికిత్సకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేక తమ బిడ్డను కాపాడుకోలేమా అని కుమిలిపోతున్న ఆ కుటుంబం సోషల్ మీడియా వేదికగా లోకేష్ను ఆశ్రయించింది. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ మరియు మెరుగైన వైద్య సదుపాయాల కోసం లోకేష్ చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ బాలుడికి అవసరమైన చికిత్స సత్వరమే అందేలా చర్యలు చేపట్టారు. కేవలం మంత్రిగానే కాకుండా ఒక తండ్రిగా బిడ్డపడుతున్న వేదనను అర్థం చేసుకుని పునర్విక్ కోలుకునే వరకు అండగా ఉంటారని మాట ఇచ్చారు. గతంలో కూడా అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన చరిత్ర ఉన్న లోకేష్ ఇప్పుడు పునర్విక్ విషయంలోనూ అదే మానవత్వం చాటుకున్నారు. లోకేష్ స్పందన పట్ల ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లోకేష్ అన్న యూఆర్ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలబడడం నిజమైన నాయకత్వ లక్షణమని పలువురు కొనియాడుతున్నారు. పునర్విక్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. The idea is how do we bring it down? I think that's what we're trying to figure out now. No, it is
I think you know him, Ramesh. Yeah, how are you? Urologist. Yeah. How are you doing? He heads. He's the director of pediatric neurology department. Oh, nice. He takes. He's a maximum series of such cases in the country. Oh, nice. The first case also, Dr. Ramesh only did it. Oh, wow. Okay. First 2020 we started. 2020. that time he has been sort of following this. No, no, I'll reach out to you. So I want to have a larger conversation with Novartis on this. We were about to tell you. We just want to sort of get a few minutes from Done. you to present what the data is. Of course, we'll see. And then see. Ma bonnara? Hi, ma. Hi sir, hi sir. Thank you sir, thank you so much. అందరు బాధ్యత బాగున్నామా ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నామా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంక కంగారు పడట్లేదా హ్యాపీ. ఆ రోజు ఏడ్చారు మీరు ఎత్తుకున్నా కూడా ఇప్పుడే. హాయ్ ఎస్ ఎప్పుడు ఒంటరిగా ఉండి సడన్గా ఇంతమందిని చూసేలోపు తను కొంచెం ఏం ఆల్ గుడ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును ప్రజలందరూ నిలబడ్డారమ్మా ఎస్ సార్. సో మీరు ముందు అవును 5 కోట్ల ఆంధ్రులు నిలబడ్డారు మీరు ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేస్తారు. అందరం కలిసికట్టుగా చేయగలిగితే ఎంత చేయొచ్చు అనే విధంగా అర్థమైంది It helps in to their question. I'm knowing the issue now more better. She has opened her eyes to the issue very well. ఏం లేదు నాన్న ఏమైంది అందరు నీకోసం ఇప్పుడు మనం మళ్ళీ లాస్ట్ వీక్ కొన్ని టెస్ట్ అవి అయిపోయాయి సార్. సో ఇది ఇదా As this one is, to ensure diary and how it's going. At what age you now realize that this is a disorder? There are 4 or 5 different types. So these first one, some are very severe. Type 1 and type 1 is the most severe one. Most of them. Without medication, most severe they find it difficult to breathe out. మీదంతా అమ్మా Like ఏంటంటే if you know hypothyroidism before the child Approved by FDA in 2019. 19 ఏనా జాగ్రత్త తల్లి థ్యాంక్ యూ సార్, వస్తాను జాగ్రత్త తీసుకుని నేను మళ్ళీ కలుస్తాను ఓకే నేను కలుస్తాను ప్రశాంత్ బాయ్ రా బాయ్ నాన్న జాగ్రత్త సురేష్ నేను టచ్లో ఉంటాను జాగ్రత్త చూసుకో నేను బీ ఇన్ టచ్ డాక్టర్ గారు కూడా ఇంకా రెగ్యులర్ చెకప్ చేయాలండి 2 months ఇక్కడ 2 months రెగ్యులర్గా చెకప్ చేసుకుని మేము ఫాలోఅప్ చేస్తాము అది అయిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ జాగ్రత్త చాలా ట్రై చేశాను సార్ మీ దగ్గర కూడా. జాగ్రత్త ఉంటాను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉంటానమ్మా వెళ్ళొస్తా తల్లి చాలా గుర్తుండిపోతారు సార్, మీరు చేసిన హెల్ప్ చాలా. అవును పాప అసలు ఈ ఇష్యూకి మమ్మల్ని తీసుకొచ్చి మాకు అర్థమైంది అనుకోండి చాలా మంది ఉన్నారు సార్. అదే నేను తెలుసుకుంటాను అదే డాక్టర్ గారితో ఇప్పుడు కూర్చున్నాను ఎవరు మీకోసం ఎవరు హెల్ప్ చేశారో స్టేట్ ఫోటో సైకిల్కి తిరిగారు సార్. అవునా నేను కలుస్తానమ్మా థ్యాంక్ యూ అమ్మా ఉంటానమ్మా జై రాజ్భవన్పైనే ఉంది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి ఇప్పుడు డైలమాలో పడింది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎమ్మెల్సీగా నియామకం ఖరారు కాకపోవడం ఇందుకు కారణం. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండడంతో అజార్ మంత్రి పదవి ఉంటుందా ఓడుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఏడాది అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడు కాకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదన పంపింది. అయితే దీనిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మాజీ క్రికెటర్ రాజకీయ ఇన్నింగ్స్లో కీలకమైన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్ను త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 4 సార్లు ప్రభుత్వం అప్పీల్ చేసినా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని గతంలోనే స్పష్టం చేసిన ఫైల్ పెండింగ్లో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ నెల 30 లోపు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోతే రాజ్యాంగం ప్రకారం అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మళ్లీ నియామకం జరగాలంటే సాంకేతికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
అజార్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం నియామకం కూడా ఇదే పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. రాజ్భవన్ నుంచి వచ్చే ఆ ఒక్క నిర్ణయం అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తును తేల్చనుంది. ప్రభుత్వం మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుందా లేదా గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుందా చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలైంది. రేపు జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. గులాబీ దళపతి కేసీఆర్ ఈ సభ ద్వారా తన పొలిటికల్ శంఖారావాన్ని పూరించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళు ఇప్పుడు జగిత్యాల వైపే ఉన్నాయి. ఈ సభలో ప్రధాన ఆకర్షణ సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం. దశాబ్దాలుగా కాంగ్రెస్కి వెన్నెముకగా ఉన్న జీవన్ రెడ్డి కేసీఆర్ ఆహ్వానం మేరకు తన అనుచరగానంతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ని ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కలిసి చర్చలు జరిపిన ఆయన రేపు వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు. ఇది అటు కాంగ్రెస్కు పెద్ద షాక్ అని, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు కొండంత బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభ కోసం జగిత్యాల పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు కేసీఆర్, కేటీఆర్ మరియు జీవన్ రెడ్డి భారీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. సుమారు 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ నేతలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మోతే ప్రాంతంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టేజ్ మరియు గ్యాలరీలను సిద్ధం చేశారు. రేపటి సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై ఆయన స్పందన ఎలా ఉంటుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ తన పూర్వ వైభవం చాటుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. తెలంగాణ గగనతలానికి కొత్త రెక్కలు రాబోతున్నాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలోని విమానాశ్రయాలు సాకారం కానున్నాయి. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డిలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు మరియు రన్వేల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా వరంగల్, మామనూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ద్వారా ఉత్తర తెలంగాణ ఐటీ రంగానికి ఊతం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ద్వారా పారిశ్రామిక మరియు పర్యాటక రంగం బలోపేతమవుతుందని వివరించారు. ఈ 3 జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల ఏర్పాటు వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడమే కాకుండా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేసి కేంద్ర పౌర విమానయాన శాఖకు తుది నివేదికలు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టుల పట్టాలెక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారన్నారని పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి త్వరలోనే విమానాలు ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దేశ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన వాడిన పదజాలం రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. విపక్షాలను విమర్శించడానికి దేశాన్ని వాడుకోవద్దని, గత ప్రధానం చూసి నేర్చుకోవాలని మోడీకి సంజయ్ రౌత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ మీరు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరియు ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. గత ప్రధానులు విపక్షాలను గౌరవించేవారని, దేశం అంటే కేవలం అధికారపక్షం మాత్రమే కాదని ఆయన గుర్తు చేశారు. విపక్షాలను అణచివేయడానికి లేదా విమర్శించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, దేశ ప్రతిష్టను వాడుకోవడం సరికాదని రౌత్ హితో పలికారు. అయితే ఈ విమర్శల్లో సంజయ్ రౌత్ వాడిన ఒక పదం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మోడీని ఉద్దేశించి పప్పీలకే బాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. విపక్ష నేతలను కించపరిచేలా మాట్లాడడం ప్రధానికి అలవాటుగా మారిందని, అందుకే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని రౌత్ సమర్థించుకున్నారు. రాజకీయాల్లో హుందాతనాన్ని మోడీ కోల్పోయారని ఆయన ఆరోపించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని రౌత్ గంగలో కలుపుతున్నారని, నిరాశ నిస్పృహల్లో ఉండి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కొత్త చిచ్చు రేపాయి. సంజయ్ రౌత్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి సంజయ్ రౌత్ చేసిన బాబ్ కామెంట్స్ నేషనల్ లెవెల్లో వైరల్ అవుతున్నాయి. 2023 में महिला आरक्षण वुमेन रिजर्वेशन बिल हमने मंजूर किया था सब मिलकर, और हमारी अभी भी मांग है कि आप लागू करिए 543 में। हमारे आज की मान्यता है, सहमति है, और उसमें से महिलाओं को 33% आप दे दीजिए, लेकिन आपके पार्टी में जो थोर पुरुष हैं उनकी सीटें उसमें जा सकती है। तो थोर पुरुषों के लिए आप महिलाओं का बलि चढ़ा रहे हो, तो पाप कौन कर रहे हैं? पाप नरेंद्र मोदी जी कर रहे हैं। आप ये पापियों के बाप है, समझा मोदी जी? और आप राष्ट्र के नाम संदेश देते हो। विरोधी पार्टी के ऊपर हमला करने के लिए, विरोधी पार्टियों को गालियां देने के लिए आप राष्ट्र के नाम संदेश देते हो। जरा భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న దశాబ్దాల నాటి దృఢమైన దౌత్య సంబంధాలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 4వ వార్షిక సైకిల్ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. రష్యన్ దౌత్యవేత్తలు, భారత ప్రభుత్వ అధికారులు మరియు క్రీడా ప్రేమికులు ఈ యాత్రలో పాల్పంచుకున్నారు. ఢిల్లీలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీ ఇరు దేశాల మధ్య ఉన్న కాల పరీక్షకు నిలబడిన స్నేహాన్ని చాటి చెప్పింది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఈ ఏడాది 79వ వార్షికోత్సవం కావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 1947లో స్వతంత్ర భారత్ ఏర్పడడానికి ముందే రష్యాతో మన దేశానికి దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. రక్షణ, అంతరిక్షం, ఇంధనం మరియు సాంస్కృతిక రంగాల్లో రష్యా మనకు ఎల్లప్పుడూ అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఈ సైకిల్ ర్యాలీ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని బలపరిచే ఒక గొప్ప వేదికని రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారు 2 దేశాల జెండాలను ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. స్నేహమే లక్ష్యంగా మేము ఈ ప్రయాణం చేస్తున్నామంటూ భారత్ రష్యా స్నేహం కలకాలం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ వేడుకల ద్వారా ఢిల్లీ వీధిలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. రానున్న ఏడాదితో ఈ బంధం 8 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతోంది. దేశ రాజకీయాల్లో మరోసారి పెనుదుమారం మొదలైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. దాదాపు 40 ఏళ్లుగా మహిళా హక్కులను కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టిందని, మహిళల ఆశయాలను ఆ పార్టీ భ్రూణహత్య చేసిందని ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ నైజాన్ని ఎండగట్టారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ప్రతి సంస్కరణను అడ్డుకోవడమే కాంగ్రెస్ తన పనిగా పెట్టుకుందని విమర్శించారు. పేదలకు అండగా ఉండే జన్ధన్ ఖాతాల దగ్గర నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన
జీఎస్టీ వరకు అన్నింటినీ ఆ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. చివరికి దేశ సమగ్రత కోసం తీసుకొచ్చిన ఆర్టికల్ 370 రద్దును కూడా కాంగ్రెస్ అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఏ మార్పు వచ్చినా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనేది దశాబ్దాల కల. 40 ఏళ్లుగా కాంగ్రెస్ ఈ హక్కును కాలరాస్తోందని మోడీ ఆరోపించారు. 2029 ఎన్నికల నుంచి మహిళలకు అధికారం కల్పించాలని తాము నిజాయితీగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ వంటి పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం దాన్ని అడ్డుకున్నాయని మండిపడ్డారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఆత్మగౌరవంపై కాంగ్రెస్ దెబ్బకొట్టిందని, ఈ పాపానికి ఆ పార్టీకి శిక్ష తప్పదని ప్రధాని హెచ్చరించారు. బిల్లు వీగిపోయినా తన మనోధైర్యం చెక్కుచెదరలేదని మోడీ స్పష్టం చేశారు. మాకు 66% మెజార్టీ లేకపోవచ్చు, కానీ 100% మహిళల ఆశీస్సులున్నాయని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరతామని, ఇది కేవలం సమయం పట్టే విషయమే తప్ప ఆగే ప్రసక్తే లేదని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. मेरे प्रिय देशवासियों, कांग्रेस और उसके साथी दल डीलिमिटेशन पर लगातार झूठ बोल रहे हैं। ये इस बहाने विभाजन की आग को सुलगाना चाहते हैं, क्योंकि बांटो और राज करो, कांग्रेस ये पॉलिटिक्स अंग्रेजों से विरासत में सीख कर आई है और कांग्रेस आज भी उसी के सहारे चल रही है। कांग्रेस ने हमेशा देश में दरार पैदा करने वाली भावनाओं को हवा दी है। इसलिए ये झूठ फैलाया गया कि डीलिमिटेशन यानी परिसीमन से कुछ राज्यों को नुकसान होगा, जबकि सरकार ने पहले दिन से स्पष्ट किया है कि न किसी राज्य की भागीदारी का अनुपात बदलेगा, न किसी का रिप्रेजेंटेशन कम होगा, बल्कि सभी राज्यों की सीटें समान अनुपात में ही बढ़ेगी। फिर भी कांग्रेस తిరుమలగిరులు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో తిరుమలలో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, అలాగే మాజీ మిస్ ఇండియా మానస వారణాసి వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ అనంతరం వీరు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందచేసి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన హీరోయిన్ తమన్నాను చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. తమ అభిమాన నటిని చూసేందుకు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడడంతో అక్కడ కాసేపు సందడి నెలకొంది. భద్రతా సిబ్బంది భక్తులను నియంత్రించి ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. మరోవైపు మానస వారణాసి కూడా స్వామివారి దర్శనం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వేసి ఉండే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. స్ట్రైట్ వచ్చాను. నేను ఇస్తాను, వదిలినాను.